ఓకే, ఇప్పుడు వర్కింగ్లోకి వస్తే కనుక మనం 9 volts అడాప్టర్ అనేది ఆన్ చేసాము. ఆన్ చేసినా కానీ ఇక్కడ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే వచ్చిన తర్వాత వాయిస్ కామెంట్ వస్తుంది అనమాట, వెల్కమ్ మెసేజ్ అది. లైట్ అప్. ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత మనం ఈ ప్యాటర్న్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్స్తో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు రిమోట్ యూస్ చేసుకుని. గ్లో, వామ్, ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైట్ డౌన్. ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి నేను చెప్పాను కదా 3 కమాండ్స్ యూజ్ చేసి నేను ఫస్ట్ టైమ్ అండ్ డేట్. షో టైమ్ అండ్ డేట్. టైమ్ అండ్ డేట్ వచ్చింది. నెక్స్ట్ షో వెదర్. షో వెదర్. షో న్యూస్. ఓకే, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా మనము లైక్ బ్యాక్గ్రౌండ్లో సర్వర్ కనెక్ట్ అయ్యి దాని నుంచి వస్తుంది. ఇప్పుడు ఏంటంటే నేను నెట్ ఆఫ్ చేస్తున్నాను, దీనికి హాట్స్పాట్తో కనెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు దీని ప్రాజెక్ట్ వచ్చేసరికి నేమ్ పాస్వర్డ్ ఏంటంటే smartmirror@4 అన్నమాట. సో యూజర్ నేమ్ కూడా మనకి అట్లానే ఉండాలి. యూజర్ నేమ్ వచ్చేసరికి స్మార్ట్ మిర్రర్, ఫస్ట్ స్టార్టింగ్ ఎస్ వచ్చేసరికి క్యాపిటల్ అన్నమాట. సో ఇప్పుడు నేను హాట్స్పాట్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు చెక్ చేద్దాం. షో వెదర్. షో న్యూస్. ఇప్పుడు మనకి వైఫై ఏం కనెక్ట్ అయ్యలేదు కాబట్టి నో వైఫై కనెక్ట్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, వైఫై కనెక్ట్ అయితే కనుక సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఇన్ కేస్ సర్వర్లో ఏమైనా డేటా ఉంటే పుల్ చేసుకుంటుంది, ఏమి డేటా పుష్ చేసుకుంటుంది. ఏమైనా డేటా లేకపోతే కనుక ఏం చేసుకోవాలి.